మనందరం కూడా ఈ శ్రేష్టమైన సమయంలో మనందరం కూడా దేనికోసం ఎదురు చూస్తున్నామండి? నూతనమైన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. క్రైస్తవులైతే మరి ముఖ్యంగా చర్చెస్కి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ప్రారంభించాలని 2026వ సంవత్సరాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా మనుషులందరూ కూడా నూతన సంవత్సరం కొరకు ఖచ్చితంగా మేల్కొని ఎదురు చూస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుని ప్రజలైన వారు కావచ్చు, దేవుని నమ్ముకొని వారు కావచ్చు, వారందరూ కూడా నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు 12 అవుతుందని కనిపెడుతూ ఉంటారు. 12 దగ్గరికి వచ్చే కొలది మన మొబైల్ ఫోన్ చెక్ చేస్తుంటాం, చేతి వాచ్ని చెక్ చేస్తుంటాం. 12 గంట ఎప్పుడు మోగుతుంది, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్దామని. అయితే నా ప్రియమైన వారులారా, ఇది నాణానికి ఒకవైపు మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు. అది దేవుని నమ్ముకున్న వారైనా దేవుని నమ్ముకోని వారైనా కూడా నూతన సంవత్సరం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూడడానికి పర్యాయపదమే కనిపెట్టడం. అయితే బైబిల్లో దేవుడు మరి దేనికోసం ఎదురు చూస్తున్నాడు, దేనికోసం కనిపెడుతున్నాడు అంటే, మనమైతే నూతన సంవత్సరం కొరకు కనిపెడుతున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, నూతన సంవత్సరం రాగానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని, నూతన సంవత్సరం కోసమే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని నమ్ముకున్న వారైతే ఆ దినాన దైవ సేవకులు అనేక మంది ప్రవచనాత్మకంగా అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఏం కనిపెడుతున్నాడంటే, దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే 101వ కీర్తన 6వ వాక్యం మీరు చూసినట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టి, దేవుడు దేనికోసం కనిపెడుతున్నాడంటండి, దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంటండి, ఆయన దగ్గర నివసించినట్లు ఎవరి కొరకు చూస్తున్నాడంటండి? నమ్మకస్తులైన వారి కొరకు. ఈ వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొంటున్న మన జీవితాలలో మనము చూస్తుందేమో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎదురు చూస్తున్న విధానం వేరేగా ఉంది. దేవుడు చూస్తున్న ఎదురుచూపు దేనికోసం అంటే, దేవుడు దేనికోసం కనిపెడుతున్నాడు అంటండి, తన యొద్ద నివసించినట్లుగా నమ్మకస్తులైన వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, ఎవరు నమ్మకమైన వారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయనే ఆయనకి నమ్మకమైన వారు. అలాంటి వారిలో మొదటగా మనం చెప్పుకోవలసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. ఎలా దేవుని నమ్మాడంటే, మీరు ఆదికాండము 12వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మీరు చూసినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వాక్యం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఏం చెప్తున్నాడండి అబ్రహాముతో? అసలు అబ్రహాముకి తనతో మాట్లాడుతుంది ఎవరో తెలియదు. ఆయన పేరు అబ్రహాము కాదు. అప్పుడు ఏంటండి? అబ్రాము. అబ్రాముగా ఉన్నప్పుడు తను ఒక దేశములో ఉన్నాడు. ఆ దేశము నుండి దేవుడు ఏం చెప్తున్నాడండి, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. ఈ మాట వినగానే అబ్రహాముగా మారకముందు తనతో మాట్లాడుతుంది ఎవరో తెలియకపోయినప్పటికీ తనతో మాట్లాడుతుంది దేవుడని నమ్మి ఆయన మాట విని ఏం చేశాడండి, తన తండ్రి ఇంటిని, తన బంధువుల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టి తనకి చూపించు దేశానికి వెళ్ళిపోయాడు. మీరు ఇదే ఆదికాండం 15వ అధ్యాయము 6వ వాక్యం మనం చూసినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన ఏం చేశాడంటండి, దేవుని నమ్మాడు. అది ఆయనకి ఎలా కలిగజేసిందంటండి, దేవుడు నీతిగా మార్చాడు.
అబ్రహాము దేవుని నమ్మాడు, అంతే. ఆయనకి ఏమొచ్చిందంటండి? నీతి కలిగింది. నా ప్రియమైన వారలారా, రోమీలు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే అబ్రహాం గురించి చెప్తూ ఉంటాడు దేవుడు. 4వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము దేవుని నమ్మగానే దేవుడు ఆయనకి ఏం కలగజేశాడంటండి? నీతి కలగజేశాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము క్రియలు చేయక మునుపు ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళ నమ్మడం వల్లే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తితో కూడా చెప్పే మాట అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము, దేవుని యొక్క మహిమను చూస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమైతే నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నాము. మనమైతే నూతన సంవత్సరంలో ప్రవేశించాలని కనిపెడుతున్నాము సమయం వైపు చూస్తూ. దేవుడైతే ఏం చూస్తున్నాడంటండి? తన యొద్ద నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము నమ్మకమైన వ్యక్తిగా పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు అబ్రహాము గురించి ఇంకా మనం చూసినట్లయితే గలతీలు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే. ఎవరంటండి అబ్రహాము కుమారులు? విశ్వాస సంబంధులే. విశ్వాసం అంటే నమ్మడం. ఎవరైతే దేవుని నమ్ముతారో వారే అబ్రహాం యొక్క సంతతి, అబ్రహాంకి సంబంధించిన వారు. అబ్రహాము ఎలా నమ్మాడు అంటే, నా ప్రియమైన వారలారా, దేవుడు చెప్పిన మాట మాత్రం నమ్మాడు. మాట పట్టుకుని తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన ప్రజల్ని, తన తల్లిదండ్రులను విడిచి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. అటువంటి విశ్వాస కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్పే మాటకు విధేయత చూపించే వ్యక్తి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు నీలో ఒక నమ్మకత్వాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అనేకమైన ప్రవచనాలు మరి అనేక మంది సేవకులు చెప్తుంటారు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి కీడు తొలగిస్తాడు, ప్రతి అనారోగ్యం తొలగిస్తాడు, ప్రతి శ్రమ నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడంటే మనము దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే. నమ్మడం మాత్రమే కాకుండా మనలో ఏముండాలంటండి? నమ్మకత్వం మనలో ఉండాలి. మోషే గురించి వాక్యం ఏం చెప్తుందండి? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వాక్యం ఏం చెబుతుంది చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యం చదువుదామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఎవరంటండి? ఇల్లంతటిలో అంటే ఈ భూ ప్రపంచం మీద దేవుని సామ్రాజ్యం అంతటిలో. ఇల్లు అంటే కేవలము మనం నివసించే ఇల్లు గురించి చెప్పలేదు ఆయన. నా ఇల్లు అంతే ఈ భూ ప్రపంచం అంతా ఎవరిదండి? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ భూ ప్రపంచం అంతా కూడా ఆయనదే కనుక ఈ ఇల్లు అంతటిలో మోషే ఎవరంటండి? నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి బైబిల్ ఏం చెప్తుందండి? దీవెనలు మెండుగుంటే. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం మనం చూసినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీలు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కూడా చదువుదామండి. ఇలాగున
క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండుట ఆవశ్యకం. ఎలా ఉండాలంటండి దేవుని బిడ్డ? నమ్మకమైన వాడుగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు దేవుడు. ఎవరినండి? తలాంతులను వృద్ధి చేసుకున్న వ్యక్తితో, 5 తలాంతులను 10 తలాంతులు చేసిన వ్యక్తితో దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులను 4 తలాంతులుగా చేసిన వ్యక్తితో చెప్పాడు దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇక్కడ దేవుని ఇంటిలో ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే నమ్మకత్వం. దేవుని మీద ఆధారపడే జీవితం. దేవుడు ఏ బాటలో నడిపిస్తే ఆ బాటలో ప్రయాణము చేసే జీవితం. దేవుడు ఏ పరిస్థితిని జీవితంలో అనుమతిస్తే ఆ పరిస్థితిని తట్టుకుని విశ్వాస జీవితంలో నిలవబడే వ్యక్తి దేవుడికి కావాలి. నా ప్రియమైన వారిలో నీ నమ్మకత్వం ఎప్పుడు బయలుపడుతుందంటే ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు మన నమ్మకత్వం ఎలాంటిది అనేది బయటపెడుతుంది. నీవు దేవుని ఎంతగా నమ్ముతున్నావు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద నువ్వు ఎంత ఆధారపడుతున్నావు అనేది తెలుస్తుంది. దేవుడు తన యొద్ద ఎలాంటి వారు నివసించాలనుకుంటున్నాడంటే చిన్న చిన్న తుఫాన్లకు, చిన్న చిన్న కష్టాలకు చెదిరిపోయేవారు కాదు. బుద్ధిమంతుడు తన ఇల్లుని కట్టుకుంటాడని వాక్యం చెప్తుంది. వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటండి, బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటే, క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకుంటే వరద వచ్చినా తుఫాను వచ్చినా కూడా అది ఎంతగా ఆ ఇంటి మీద కొట్టినా కూడా ఆ ఇల్లు ఏమవుదండి, కదల్చబడదు. అలాగా ప్రతి విశ్వాసి కూడా నమ్మకమైన విశ్వాసుల్ని దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. కొంతమంది దేవుని సన్నిధిలో కొన్ని రోజులు ఉంటారు, కొన్ని సంవత్సరాలు ఉంటారు, కొన్ని వారాలు ఉంటారు, ఆ తర్వాత ఏమవుతారండి, గాలికి కొట్టుపోతుంటారు. కారణం ఏమిటంటే దేవుడు తన యొద్ద ఎలాంటి వారు ఉండాలనుకుంటున్నాడండి, నమ్మకమైన వారు. దేవుని పనిచేసే సేవకుడే కాదు, విశ్వాసి కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారే ఆయన యొద్ద నివసించగలుగుతారు. అలాంటి వారే దేవుని యొద్ద నివసించగలుగుతారు. నా ప్రియమైన వారులారా, వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త ఎవరు నమ్మకమైన వారంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వాక్యం చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వాక్యం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అంటండి, ఎవరు నమ్మకమైన వారు అంటండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడంటే నమ్మకమైన వ్యక్తి, బుద్ధిమంతుడైన దాసుడు ఎవరంటండి, యజమానుడు వచ్చినప్పుడు యజమానుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడే నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన పరిచర్య కావచ్చు, దేవుడు మనకిచ్చిన కుటుంబం కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం కావచ్చు, దాంట్లో మనం ఎలా ఉండాలంటండి, నమ్మకమైన వారంగా ఉండాలి. అలాంటి వారు ఎవరంటండి, ధన్యులు అని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరి సోదరుడా, నీలో నమ్మకత్వాన్ని చూస్తాడు దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టే నీ జీవితంలో దీవెనలు ఉంటాయని వాక్యం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. నమ్మకమైన వ్యక్తికి ఎలాంటి దీవెనలు ఉంటాయంటండి, దీవెనలు మెండుగానే ఉంటాయి. నా ప్రియమైన వారులారా, దేవుడు దీవిస్తే అరాకొరగా మనల్ని దీవించడు.
ఇస్సాకును దేవుడు దీవించాడు. ఎలా దీవించాడంటే ఒకసారి వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యం మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందును. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాను. అతడు మిక్కిలి గొప్పవాడవగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. ఏమయ్యాడంటండి? క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్లె ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఏమయ్యారంటండి? అసూయపడ్డారు. ఫిలిష్తీయులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమయ్యారంటండి? ఇస్సాకుకు కలిగిన దీవెనని చూచినప్పుడు అసూయ వేసింది. ఏటి నిన్నగాక మొన్న మన మధ్యకు వచ్చాడు ఇస్సాకు, ఈరోజు ఇస్సాకును చూస్తే మనల్ని మించిపోయి ఆశీర్వదింపబడ్డాడు. కారణం ఏంటని అతని మీద ఏం కలిగిందంటండి? అసూయ కలిగి అతడు తవ్విన బావిలో ఏమేస్తాడంటండి? ఫిలిష్తీయులు మన్నేస్తారు. అతని మీద అసూయ కలిగి అతడు తవ్విన బావుల మీద మన్నేస్తారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడంటే క్రమక్రమంగా దీవించాడు. నా ప్రియమైన మరొక చోట ఏముంటుందంటే, ఇస్సాకుకు వారు భయపడ్డారు. ఇక్కడ అసూయపడ్డారని రాయబడ్డది. ఇంకొక చోట చూస్తే భయపడ్డారు ఇస్సాకుకి. దేవుడు నిన్ను దీవిస్తే ఎలాగ దీవిస్తాడంటే ఇస్సాకులాగా దీవిస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను చూచి అసూయపడే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడంటే ఇస్సాకు లాంటి విధేయత మన జీవితంలో ఉన్నప్పుడు. ఇస్సాకు ఆ సంవత్సరమందు విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఈ 2025వ సంవత్సరంలో ఒకవేళ నీ జీవితంలో ఫలం లేదేమో, అయితే 2026వ సంవత్సరంలో విశ్వాసముతో ఒక విత్తనం వేయి, అది 100 ఖచ్చితంగా ఫలిస్తుంది. నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకమైనది కాదు. వాక్యం ఏదైతే చెప్తాదో అది మన జీవితంలో అక్షరాల నెరవేరుతుంది. నమ్మకమైన వానికి దేవుడు ఖచ్చితంగా దీవెనలు ఇస్తాడు. నా ప్రియమైన వారలారా, ఎవరైతే నమ్మకంగా బైబిల్లో జీవించారో వారందరూ కూడా దీవింపబడ్డారు. యోసేపు నమ్మకంగా జీవించాడు కనుకనే యోసేపు ఏ దేశంలో దాసుడిగా ఉన్నాడో ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. మరి దానియేలు నమ్మకంగా ఉన్నాడు కనుక ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వీరందరూ కూడా దీవింపబడడానికి గల కారణం ఏంటంటే వారు నమ్మకమైన భక్తి చేశారు. నా ప్రియమైన వారలారా, శత్రువుల మధ్య వారు శత్రువుల బెదిరింపులకు భయపడలేదు. ఈరోజు ఎవరైనా మనల్ని బెదిరిస్తే మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన ప్రభువు మన పక్షంగా ఉంటాడు. మన ప్రభువు మన పక్షంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు కాదు. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుడు ఇస్సాకును దీవించినట్లుగా మనం 2026వ సంవత్సరంలో దీవింపబడాలంటే మనలో ఉండవలసింది నమ్మకత్వం. నమ్మకమైన వ్యక్తులు ఖచ్చితంగా దీవింపబడతారు. దేవుని యొద్ద నమ్మకత్వాన్ని నువ్వు నిలబెట్టుకుంటే దేవుడు నిన్ను నమ్మకమైన మంచి దాసుడని అభినందించడం మాత్రమే కాకుండా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నా కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయము 21వ వాక్యాన్ని నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వాక్యం నుంచి చూద్దాం. మత్తయి సువార్త నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో నీవు ఈ కొంచెములో ఏమయ్యావంటండి? నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా చేస్తుంది. దేవుడు నీకు కొంచెమే దీవెన ఇస్తే ఆ కొంచెము దీవెనలో కూడా చిన్న ఉద్యోగమే, చిన్న జీతమే, చిన్న పరిస్థితులే, అందులో నువ్వు నమ్మకంగా ఉంటే కనుక దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడు. దేవునికి అన్ని పరిస్థితుల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవునికి సమయం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాలలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ మాత్రము సిగ్గుపరచడు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన వారలారా, మరి పౌలు గారు ఒక మాట అంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామండి. పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. పౌలు చెప్తున్నాడండి, ఏమని చెప్తున్నాడండి? పూర్వం ఒకప్పుడు నేను ఎవరినండి? హింసకుడును, ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు నేను హానికరుడు. ఒకప్పుడు మనలో నమ్మకత్వం లేకపోవచ్చు, ఒకప్పుడు దేవుని మీద అంతగా ఆధారపడి ఉండకపోవచ్చు, ఒకప్పుడు ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా జీవించి ఉండకపోవచ్చేమో. కానీ ఈ క్షణం నుంచైనా కూడా దేవునికి నమ్మకంగా ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, పూర్వం హింసకుడుగా దోషకుడుగా హానికరుడిగా ఉంటున్న సౌలు జీవితాన్ని పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మార్చగలడు. నా ప్రియమైన వారలారా, పూర్వం అనగా గత కాలంలో నువ్వేమై ఉన్నావో దాన్ని మర్చిపో. గతంలో నువ్వు దేవునికి అంతగా విధేయుడుగా ఉండలేదేమో, గతంలో నువ్వు అంతగా దేవునికి నమ్మకంగా ఉండలేకపోయావేమో. అక్కడ అంటాడు, ఇంకా చదవండి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. నా ప్రియమైన వారలారా, దేవుని కనికరాన్ని నేను పొందుకున్నాను, పూర్వం తెలియక చేశాను. నా ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇంతవరకు దేవునికి తగిన విధముగా మరి నమ్మకత్వాన్ని నువ్వు నిలుపుకోలేకపోయావేమో, అయితే పూర్వం నువ్వు ఏమై ఉన్నావో అది కాదు. కానీ ప్రభు ఈ క్షణాన్ని చెప్తున్నాడు, ఈ సమయాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నమ్మకమైన వ్యక్తిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఒకప్పుడు హింసకుడుగా ఉన్న సౌలునే పిలిచాడు. హింసత్వంలో ఉన్నప్పుడే, ఇతరులను దూషిస్తున్నప్పుడే, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నప్పుడే, ఇతరులను హత్య చేస్తున్నప్పుడే, ఇతరుల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తిని పిలిచాడు. ఆయన పరిచర్యకి నమ్మకమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు. ఈరోజు దేవుడు నీ ఉన్న స్థితిలోనే నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే పిలిచిన వాడు ఎవరంటండి? నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడిగా, నువ్వు ఉన్న పాటున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకోసమంటే ఈ లోకంలో నిన్ను ఒక నమ్మకమైన వ్యక్తిగా చూపించాలని, ఒక నమ్మకమైన మంచి దాసుడిగా నిన్ను చూపించాలని, నీ ద్వారా బలమైన ఎన్నో కార్యాలు చేయాలని. ఉన్న పాటుగా సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు, ఉన్న పాటుగా సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, ఉన్న పాటుగా సేన అనే దయ్యం పెట్టిన వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, ఉన్న పాటుగా బెతాస్తా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు నీ నా జీవితాన్ని మార్చిన వానికి అసాధ్యమవుతుందండి? అసాధ్యము కానే కాదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండము 17వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చును, అప్పుడు శారా కుమారుడు కలుగుననెను. మీదటికి నిర్ణయ కాలం నీ యొద్దకు తిరిగి వస్తాను. ఈరోజు నీతో మాట్లాడి వెళ్ళిపోతున్నాను కదా, మీదట నిర్ణయ కాలమున నేను నీతో ఏదైతే చెప్తున్నానో, నీ జీవితంలో ఏదైతే సరిచేస్తానంటున్నానో, నీ జీవితంలో ఏదైతే దీవెనిస్తానంటున్నానో అది ఖచ్చితంగా నిర్ణయ కాలంలో జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇర్మియా అంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా ప్రియమైన సహోదరి దేవుని మాట మనం నమ్మాలంటే, దేవుని మాటను మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో ఆయనకి నచ్చనివి ఉన్నా, ఆయనకి ఇష్టం లేనివి ఉన్నా, ఆయనకి మరి ఇతరుల్ని హాని చేసే తత్వాలు, ఇతరులని హాని చేసే స్వభావాలు మనలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభువు సౌలును మార్చినట్లుగా నిన్ను నన్ను కూడా మార్చగల సమర్థుడు. నా ప్రియమైన వారలారా, ఈరోజు మనం నమ్మాలి. దేవుని వాక్కును నమ్మితే దేవుడు మన ద్వారా పని చేయడం ప్రారంభిస్తాడు, మన ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఇక్కడ నిర్ణయ కాలమున ఇది జరుగునని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన జీవితం ఒకవేళ ఇంతవరకు నష్టాల గుండా ఉన్నదేమో, ఇంతవరకు దేవునికి ఆయాస్కరంగా ఉన్నదేమో, ఇంతవరకు నువ్వు అనుకున్నట్టుగా పరిశుద్ధంగా జీవించలేకపోయామేమో, పవిత్రంగా జీవించలేకపోయామో, దేవునికి ఇష్టకరమైన జీవితం నీ జీవితంలో లేదేమో. ప్రభు చెప్తున్నాడు,
నిర్ణయ కాలమున నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తాడు. నిర్ణయ కాలమున దేవుడు తన చిత్తానుసారంగా నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. కాబట్టి మనం నమ్మాలి దేవుని యొక్క వాక్యాన్ని. మనుషుల్ని మనం మార్చలేము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అలాగైతే ఎవరు మారు మనసు పొందుతారు? అలాగైతే పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్తారని శిష్యులు అడిగారు. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభువారు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్తూ ఉన్నాడు. ఏమని అక్కడ ఉపమానం చెప్తూ ఉన్నాడంటే, సూది పద్యములో ఒంటె దూరుట సులభం, కానీ ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం అన్నప్పుడు, ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు అక్కడ. ఇది మనుషులకి అసాధ్యమే ధనవంతుల్ని మార్చడం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కేవలం ధనవంతుల గురించే దేవుడు చెప్పలేదు. కొందరు మనుషులు, కొందరు వ్యక్తులను మార్చలేరు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినప్పుడు విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో నీ జీవితంలో దేన్నైతే, ఎలాంటి జీవితాన్ని అయితే, ఎలాంటి కుటుంబాన్ని అయితే, ఎలాంటి స్థితిని అయితే నీ బ్రతుకులో నువ్వు చూడాలనుకుంటున్నావో అది మనుషులకు అసాధ్యమేమో, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నా ప్రియమైన వారలారా, మరి నమ్మకమైన వ్యక్తిని దేవుడు ఏం చేస్తానంటాడండి? ఖచ్చితంగా మెండైన దీవెనలతో నింపుతానన్నాడు. ఇస్సాకును దేవుడు దీవించాడు, యోసేపును దేవుడు దీవించాడు, దానియేలును దేవుడు దీవించాడు. బైబిల్లో ఇంకా ఎవరి జీవితాలు చూసుకున్నా కూడా వాని ఖచ్చితంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అయితే దీవింపబడిన వ్యక్తి ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం చదువు. 17వ వాక్యం చదువుదామండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి. నమ్మకమైన రాయబారి ఎవరంటండి? ఔషధం వంటి వాడు. నమ్మకమైన వ్యక్తి ఎలా ఉండాలంటండి? ఔషధంగా ఉండాలి. ఔషధం అంటే మెడిసిన్ మనం ఎందుకు వాడతామండి? ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా అనారోగ్యం కలిగితే, జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం. ఎందుకని? జ్వరం తగ్గుతుందని. అలాగే నమ్మకమైన వ్యక్తి ఎలా ఉండాలంటండి? ఔషధంగా పనిచేయాలి. ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తే ఇతరులకి నువ్వు మెడిసిన్గా పనిచేయాలి. ఎవరి జీవితంలో అయితే దీవెన లేదో, ఎవరి జీవితాల్లో అయితే దుఃఖాలు ఉన్నాయో, ఎవరి జీవితాల్లో అయితే సమస్యలు ఉన్నాయో, ఎవరి జీవితాల్లో అయితే చీకు చింతలు ఉన్నాయో, అలాంటి వారిని నీవు మార్చే వ్యక్తిగా ఉండాలి. ఇది నిజమైన ఆశీర్వాదం నా ప్రియమైన వారలారా. నమ్మకమైన వ్యక్తి ఔషధమైన వ్యక్తిగా పనిచేస్తాడు. ఇతరులో ఉన్న చేదును, ఇతరులో ఉన్న నష్టాలను, ఇతరులో ఉన్న కష్టాలను, ఇతరులో ఉన్న కన్నీరును తొడవగలిగిన స్థితిలో మన భక్తి ఉండాలి. ఈరోజు నేను కూడా దేవునికి నమ్మకమైన రాయబారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించిన తర్వాత, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత ఆ స్థితిని చూచి నీవు గర్విస్తే, ఉజ్జియా ఏమయ్యాడంటండి? అతడు స్థిరపడేంత వరకు కూడా అతడు యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తనకి అధికమైన ఐశ్వర్యం వచ్చిందో అతడు గర్వించి ఏం చేశాడంటండి? సేవకులు చేయవలసిన పని అతడు చేసి ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మనకి కలిగిన వాటిని బట్టి ఎప్పుడు కూడా అతిశయించకూడదు. బైబిల్ చెప్తుంది, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. మనకు వచ్చిన దీవెను బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న కుటుంబాన్ని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు అతిశయించకూడదు. అతిశయించిన వాడు ఎవరు కూడా బాగుపడినట్లుగా బైబిల్లో లేదు. అతిశయించిన వారందరూ కూడా అధోల పాతాళానికి బందీ అయ్యారు. నా ప్రియమైన వారిలా, అతిశయించిన హామాన్ ఏమయ్యాడండి? ఉరికంబం ఎక్కాడు. అతిశయించిన లూసిఫర్ ఏమయ్యాడండి? పరలోకముల నుండి భూలోకానికి గెంటివేయబడ్డాడు. కాబట్టి ఈరోజు అతిశయం అనేది మన జీవితంలో ఎంత మాత్రం ఉండకూడదు. నేను కూడా నమ్మకమైన రాయబారిగా పనిచేయాలి. ఈ 2026వ సంవత్సరంలో ప్రవేశించబోతున్న మన జీవితాల్లో దేవుని యొద్ద నేను ఉండాలంటే
నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తుల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులకి ఏమవ్వాలంటండి, ఆశీర్వాదకరంగా మారాలి. ఎందుకంటే మరి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటండి, 12వ అధ్యాయం అదే చెప్పాడు అక్కడ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. చదవండి 12వ అధ్యాయం 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదం ముందు నిన్ను ఆశీర్వదించు వారిని నీవు ఏమవుతావు అంటండి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. అనగా నీ ద్వారా ఇతరులు దీవింపబడతారు, నీ ద్వారా ఇతరుల యొక్క కన్నీరు తుడవబడుతుంది, నీ ద్వారా ఇతరుల బాధల నుంచి వేదల నుంచి విడుదల పొందుతారు. ఆ రీతిగా దేవాతి దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక. చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నేను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని దేవుడు వాగ్దానం చేస్తాడు. భూమి యొక్క సమస్త వంశాలు అబ్రహాం ద్వారా దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దీవిస్తుంది. ఎందుకంటే నీవు దీవింపబడడం మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న వ్యక్తులు దీవింపబడాలి నీ ద్వారా. ఒక వ్యక్తి ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం పొందుకుంటే ఆ వ్యక్తి ద్వారా ఇంటంతా కూడా ఎలాగైతే చక్కబడతాదో, ఆ ఇంట్లో వాళ్ళంతా ఎలాగైతే ప్రయోజకులుగా అవుతారో, అదే రీతిగా దేవుడు నిన్ను దీవిస్తే నీ ద్వారా కూడా ఇతరులు దీవింపబడాలి. భూమి యొక్క సమస్తమైన వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతారని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. అయితే నీలో నమ్మకత్వం ఉండాలి. నీవు దీవింపబడిన తర్వాత అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అటు రీతిగా దేవుడు నీకు ఇచ్చిన నమ్మకత్వాన్ని, దేవుని యొద్ద అటువంటి నమ్మకత్వమైన మరి గుణగణాలను కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.